ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సొరకాయల్లోనే ఒక 6 రకాలు వచ్చాయి, బీరలో ఒక 3 రకాలు వచ్చాయి. అలాగే మిగతా కూరగాయలు కూడా అన్నీ చాలా తాజాగా ఫ్రెష్గా, వంకాయలు కానీ లేదంటే బెండకాయలు కానీ ఆకుకూరలు కానీ ఏవైనా సరే చాలా కలర్ఫుల్గా మంచి హార్వెస్ట్. స్కిప్ చేయకుండా చూడండి. నాటు బీర ఇవన్నీ రెడీగా ఉన్నాయి. నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్కి రెడీ ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాం. తర్వాత మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, మీరు విత్తనాలు ఎక్కడ తెప్పిస్తారో వెబ్సైట్ లింక్ అని అడుగుతున్నారు కదా. ఈ వీడియోలో నేను ఆ లింక్ కామెంట్లో పిన్ చేస్తానండి. ఈ వెబ్సైట్ నుంచి నేను సొర కానీ, పేరు కానీ, చిక్కుళ్ళు కానీ రకరకాలు, అలాగే 365 డేస్ గ్రీన్ కానీ పర్పుల్ అన్ని రకాలు ఉంటాయి. 100% జర్మినేషను సర్టిఫైడ్ వెబ్సైట్ అనమాట. ఇది ఓపెన్ పాలినేటెడ్, మనకి పొలాల్లో పండించిన కలెక్ట్ చేసిన విత్తనాలు చాలా స్ట్రాంగ్గా బలంగా మొలకలు వస్తాయి. ఈల్డ్ కూడా మంచి ఈల్డే వస్తుంది. నేను లాస్ట్ టైం పెట్టిన విత్తనాలు ఇక్కడి నుండి తెప్పించి పెట్టినవే మీకు ఇవన్నీ పిక్స్లో చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మనం వీటి నుంచే ఈల్డ్ తీసుకుంటున్నాం. అప్పుడు నాటిన విత్తనాల మొలకలు అన్నమాట ఇవి. ఈ వెబ్సైట్లో విత్తనాలతో పాటు కొన్ని ఫుడ్ ఐటమ్స్ అంటే క్వాలిటీ ఆర్గానిక్ చిల్లీ పౌడర్ కానీ, మిర్చి పౌడర్ కానీ, ఆమ్చూర్ పౌడర్ కానీ, లేదంటే పాపడ్స్ ఇలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయండి. ప్రజెంట్ అయితే సీడ్స్ మీకు కావాల్సినవి ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే హార్వెస్ట్కి అయితే ఇదిగోండి, ఇక్కడే 3 సొరకాయలండి. మూడు వెరైటీస్ అనమాట. ఈరోజు అయితే సొరకాయలు చాలా హెల్తీగా మంచి సైజు కూడా వచ్చాయి. హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఇది బాటిల్ షేపు, ఢిల్లీ సొరలో రౌండ్, కొంచెం రౌండ్ను బాటిల్ షేపు రెండు ఈరోజు మనం హార్వెస్ట్ చేద్దాము. ఇదైతే కాస్త ఓవెల్గా వచ్చిందనమాట. చారలు అయితే కామన్గా రెండింటికి ఒకేలాగా ఉంటాయండి చారలు, కాకపోతే సైజులో తేడా ఉంటుంది. ఇదేమో కాస్త పెద్ద సైజు వస్తుంది, అవి కాస్త చిన్న సైజు వస్తాయి. అలాగే ఇది లైట్ గ్రీన్ మీద చుక్కలు. మీరు లాస్ట్ టైము డార్క్ గ్రీన్ మీద చుక్కలు చూసారు కదా, కాస్త రౌండ్గా వచ్చాయి ఆ సొరకాయలు. ఇదేమో ఓవెల్ షేప్లో లైట్ గ్రీన్ మీద చిన్న చిన్న ప్యాచెస్ లాగా చుక్కల్లాగా, ఇదొక వెరైటీ. తర్వాత ఇది ప్లెయిన్ అనమాట, లైట్ గ్రీను. ఇదైతే చాలా మంచి సైజు వచ్చిందండి, కానీ చాలా లేతగా ఉన్నాయి. ఇంకా వస్తాయండి, ఇవి చాలా పెద్ద సైజు వచ్చాయి. కానీ సైజు కోసం చూస్తే మిగతా కాయలు రాకుండా ఆగిపోతాయి కదా. మీకు చూపిస్తాను హార్వెస్ట్ తర్వాత ఎంత పిందెలు పోతూ ఉన్నాయో సొరకాయ పాదులకి. తర్వాత ఇది పాట్ సొర అని, ఇదొక వెరైటీ అనమాట. ఇప్పుడు దీనికి ముందు మనం కట్ చేసుకున్నది నాటు సొర, అది లైట్ గ్రీను కుండలాగా రౌండ్గా ఉంది. ఇదేమో కాస్త ఓవెల్ షేప్లో వచ్చింది. ఇది ప్లెయిన్గానే ఉంటుంది, లైట్ గ్రీను. సేమ్ రెండు సిమిలర్గా ఉంటాయి సైజు. ఇది ఓవెలు, అది కాస్త రౌండ్. దీంతో 4 రకాలు కోసుకున్నాం కదా. ఇదిగోండి, ఒక్కొక్కటి ఎంతెంత ఉన్నాయో చూడండి. ఇంకో 5వదేమో ఇక్కడ, ఇది ఒక వెరైటీ అండి. ఇది కాస్త కాడ దగ్గర కాస్త పొడుగు వచ్చినట్టుగా అనిపిస్తుంది షేప్లో. ఇదిగోండి. తర్వాత ఢిల్లీ సొరలో చిన్నదనమాట. ఇదిగోండి, ఇది లాస్ట్ టైం ఒకేసారి 4 వచ్చాయి, ఇప్పుడు 1. మొత్తానికి 6 రకాలు, 6 కాయలు చూడండి. ఒక్కొక్కటి 2-3 కిలోలు కూడా ఉంటాయండి. ఇవి చాలా బరువుగా ఉన్నాయి, మంచి సైజు వచ్చాయి. సో ఇవి తీసిన తర్వాత ఇంకొక 10 కాయలన్నా ఉంటాయండి సొరకాయలు. పిందెలు మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవి తీసాక అవి పెరుగుతాయి. కాయలు ఇవి ఉండగా అవి పెరగవన్నమాట, పాడైపోతాయి. ఇదిగోండి, అంత ఈవినింగ్ కదా, ఇప్పుడిప్పుడే ఇచ్చుకుంటున్నాయి అన్నమాట పూలు. మేలు ఫిమేలు పాలినేషన్ అయితే చేయాలి కంపల్సరీగా. అంటే హనీబీస్, ఈ తుమ్మెదలు ఇవి అవి ఉంటే ఆటోమేటిక్గా అవుతాయి, కానీ ఛాన్స్ ఎందుకు తీసుకోవడం. హ్యాండ్ పాలినేషన్ చేస్తే 100% సక్సెస్ అవుతుందన్నమాట. ఇక్కడైతే మీకు పిందెలు అయితే ఇక్కడే చూడండి ఎన్ని కాయలో. ఇంకా అసలు ఇవి తీసేసాం కదా, ఇప్పుడు హార్వెస్ట్ అయిపోయింది కదా, ఇవన్నీ కూడా చక్కగా గ్రో అవుతాయి. ఇవి నిన్న వచ్చినవి కొన్ని పాలినేషన్ చేశాను, కొన్నేమో ఈరోజు ఇప్పుడు విచ్చుకుంటున్నాయి. ఈవినింగ్ హార్వెస్ట్ చేస్తున్నాం కదా, ఇప్పుడైతే కొన్ని విచ్చుకుంటున్నాయి. ఇవన్నీ పాలినేషన్ మళ్ళీ చేయాలి. ఇంకా ఇందులో కూడా అండి చారల సొర, ప్లెయిన్ రౌండ్ సొర, కాస్త ఓవెల్ షేప్ది, కాస్త లైట్ గ్రీన్ మీద చుక్కలు, ఇవన్నీ రకరకాల పిందులు ఉన్నాయి. కాస్త సైజు వచ్చాకే మనకి కొన్ని తెలుస్తాయి, కొన్ని ముందే తెలుస్తాయి, కొన్ని కాస్త పెరిగాకే తెలుస్తాయి.
ఇదిగోండి, ఇవి నిన్న చేసినవి. ఈ ఫ్రెష్గా వచ్చే పూలన్నీ ఇప్పుడు చేయాలి. ఇవి ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అవుతాయి. ఎన్ని పూలు, ఎన్ని సొరకాయలో చూడండి. చాలా కాయలు వచ్చినాయి, నిన్న 6 వచ్చినాయి. ఇవన్నీ కార్నర్లో కొన్ని కనిపించట్లేదు, ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. అలాగే బీరకాయలు కూడా రెడీగా ఉన్నాయండి హార్వెస్ట్కి. చాలా బీరకాయలు వచ్చాయి. ఇవి లాంగ్ అనమాట, లాంగ్ వెరైటీ, నాటు వెరైటీ వచ్చాయి. అలాగే ఎప్పట్లాగే మనకి గుత్తి బీరకాయలు కూడా ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటాం. ఇవి బీర కూడా హార్వెస్ట్ చేసిన తర్వాత పెద్ద కాయలు, ఈ చిన్న కాయలేమో పెరుగుతాయి అన్నమాట. ఏవైనా సరే ఈ తీగ జాతి ఏంటంటే పెద్దవి తీసాకే చిన్నవి ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. ఇదిగోండి, ఇవన్నీ లాంగ్ ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడేమో నాటు బీరకాయలు కోసుకుందాం. ఇవి కాస్త బొద్దుగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. నాటు బీరకాయలు అయితే చాలా బాగున్నాయి. కొంచెం పొట్టిగాను కొంచెం బొద్దుగాను వస్తాయి అన్నమాట. ఇదిగోండి, నాటు బీర, లాంగ్ బీర, ఇవి 2 రకాలు కోసుకున్నాం. ఇంకా గుత్తి బీర ఉన్నాయి, అవి కోసుకుందాం. వంకాయలు కోసుకున్నాక ఇక్కడ గ్రీన్ లాంగ్ బ్రింజాలు వచ్చాయండి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాం. ఈ చెట్టు అయితే చూడండి, బ్లాక్ టబ్లో ఒక్క చెట్టే ఎంత బాగున్నాయో, చాలా లేతగా. చెట్టు కాండం, ఆకులు, వంకాయలు అన్నీ ఒకే కలర్లో లైట్ గ్రీన్తో భలే మెరిసిపోతున్నాయి కదా. ఇందులో కొంచెం పెద్ద సైజు వచ్చేవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. ఈరోజైతే వంకాయలు ఇవి వచ్చాయండి. తర్వాత ఇక్కడ గుత్తిబీర ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం.
గుత్తిబీర అయితే ఈ కాయలు వచ్చాయి. దీని తర్వాత చిక్కుళ్ళు అండి. గ్రీను 365 డేస్ను, కనుపు చిక్కుల్లో పర్పుల్ కనుపు చిక్కుడు కూడా 365 డేస్. ఈరోజు ఇవి రెండు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. గ్రీన్ ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొక చోట కూడా ఒక మొక్క ఉంది. ఇవి పడి వచ్చినవి, అందుకోసమే. ఇది వాక్కాయ చెట్టు అండి. వాక్కాయ చెట్లో ఎట్లా పడిపోతాయో సీడ్స్ డ్రై అయిన తర్వాత కాస్త అంత హెల్తీగా లేవని చెప్పేసి మనం కూడా ఒక్కోసారి పడేసాం అనుకోండి, అవి కాస్త సొట్టలు పడినట్టు ఉన్నా కూడా మొలకలు వచ్చేస్తాయి. ఇక్కడైతే కనుపు చిక్కుడు పర్పుల్ ఉందండి. ఈ కనుపు చిక్కుడు అయితే ఈ వర్షాలకి తీగ బాగా అల్లుకుంది. దీనిపైన ఒక సొర, ఒక తీగ కూడా ఇటువైపు వచ్చింది. ఈ కాయలు అయితే చాలా లోపలికి ఉన్నాయన్నమాట. మనం కొంచెం వెతుక్కుంటూ కోసుకోవాలి. కాయలు ఎక్కువే ఉన్నాయి, కాకపోతే అన్నీ కవర్ చేసేసి గుబురుగా అయిపోయి సరిగ్గా కనిపించట్లేదు. మ్యాక్సిమం ఈరోజు కోసేసుకుందాం.
చాలా గట్టిగా గింజలతో భలే ఉంటాయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ ఆకు చాటుల్లో ఇదిగోండి తీగలు అయితే కనిపించట్లేదు, గుత్తులు లోపల ఉన్నాయి. ఇవి కాస్త మనం చూసుకుంటూ కోసుకోవాలి. కానీ ఒక అరకిలో వరకు బాగానే వచ్చాయండి. చెట్టంతా పూత ఆ పిందెలతో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువ వస్తాయి, ఎందుకంటే వర్షాలకి తీగ అది బాగా అల్లుకుంది, పూత కూడా బాగుంది. చెట్టు పెరిగే కొలది మనకి కాయలు కూడా ఎక్కువ వస్తాయి. చూసారా ఈరోజైతే ఎన్ని కాయలు వచ్చాయో. ఇదిగోండి కింద కొన్ని గ్రీన్ ఉన్నాయి కానీ పర్పులే ఎక్కువ వచ్చాయి. అలాగే ఇటువైపు కూడా గ్రీన్ ఉన్నాయి, ఇవి కూడా కోసుకుందాం. ఇదిగోండి గ్రీన్ అందులో కొన్ని, ఇవి కొన్ని. తర్వాత రెడ్ గోంగూర అండి, చాలా లేతగా ఉంది. ఇది కట్ చేస్తే పైకి వచ్చే కొమ్మలు మళ్ళీ చక్కగా చిగుర్లు వస్తాయి కదా. ఇక్కడ చిక్కుడు కూడా ఈ రెడ్ కలర్ది వేయలేదండి, మామూలుగా విత్తనం పడొచ్చింది. కాకపోతే సీజన్ అనుకుంటా, ఇది సీజనల్, అందుకోసమని పూత అది రావట్లేదు. కానీ తీగ అయితే బాగా అల్లుకుంటుంది. ఒక దాంట్లో గ్రీను, ఒక దాంట్లో ఈ రెడ్, ఒక్కొక్కటే వచ్చాయి తీగలు. బ్లాక్ టబ్లో ఒకటైతే చిక్కుడు బాగానే వస్తుందండి. 2-3 పెడితే మళ్ళీ పోషకాలు సరిపోవు కానీ చక్కగా అల్లుకుంటుంది. అలాగే రెడ్ గోంగూర ఇక్కడ కూడా ఉందండి. ఇది కొన్ని అక్కడక్కడ పడి వచ్చిన మొలకలన్నీ తీసుకొచ్చి చిన్నగా ఉన్నప్పుడే ఒక టబ్లోని అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 టబ్బులో వేశాను. కాస్త పెరిగాయి. ఇప్పుడు మనకైతే వారంలో ఒకసారికో 10 రోజులకు ఒకసారికో కోసుకోవచ్చు. ఇది 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అదే మామూలు గోంగూర అయితే తొందరగా పూత వచ్చేస్తుంది, ఒక 2 నెలలు 3 నెలలకు మించి తీసుకోలేము. ఇదైతే 1 ఇయర్ వరకు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు.
ఈరోజైతే ఈ గోంగూర ఆకులు కూడా కొన్ని కోసుకున్నామండి. కొన్ని కొమ్మలు కట్ చేసుకున్నాం, కొన్ని ఆకులు. ఈరోజు హార్వెస్ట్లో అయితే 6 రకాల సొరకాయలు వచ్చాయి. చూసారా ఎంత బాగున్నాయో. హైలైట్ ఈరోజు సొరకాయలు, అలాగే బీరకాయలు కూడా. నాటు బీర, పొడుగు బీర, అలాగే గుత్తి బీర, 3 రకాలు. కనుపు చిక్కుడు అయితే ఎంత బాగున్నాయో చూడండి. అలాగే గ్రీన్ వంకాయలు, తర్వాత గ్రీన్ చిక్కుడుకాయలు, రెడ్ గోంగూర. చూసారు కదా, ఈ హార్వెస్ట్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. అలాగే వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను, ఓపెన్ చేసి మీకు కావాల్సిన విత్తనాలు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.